వీడియో చూస్తాం మీ అందరికి ఒక చిన్న క్వశ్చన్. సో రీసెంట్ గా ఇండియా పాకిస్తాన్ కి మధ్యలో ఒక డిస్ప్యూట్ అయితే జరిగింది కదా. దాంట్లో భాగంగా పాకిస్తాన్ వాళ్ళు చాలా వరకు మన ఇండియా పైకి కొన్ని డ్రోన్స్ అయితే వదిలారు. సో ఆ డ్రోన్స్ ని తిప్పి కొట్టడానికి మన ఇండియన్ ఎయిర్ ఫోర్స్ వాళ్ళు ఒక మిజైల్ అయితే యూజ్ చేశారు. సో మీకు గనక ఆ మిజైల్ ఏంటని తెలిస్తే ఖచ్చితంగా కింద కామెంట్స్ లో ఆ మిజైల్ నేమ్ కామెంట్ చేయండి. అలాగే ఆ మిజైల్ ని ఏ కంట్రీ నుంచి ఇంపోర్ట్ చేసుకున్నామో కూడా కింద ఖచ్చితంగా కామెంట్ అయితే చేయండి. ఇది జనరల్ క్వశ్చన్ మాత్రమే. సో ఈ జాబ్ ఆపర్చునిటీ మీకు ఇండియన్ ఎయిర్ ఫోర్స్ వాళ్ళు గ్రూప్ సి లెవెల్ ఉద్యోగాల కోసం రిక్రూట్మెంట్ చేస్తున్నారు. ఈ జాబ్స్ కి మినిమం 10th క్లాస్ నుంచి హైయర్ స్టడీ చేసిన వాళ్ళ వరకు బోత్ ఆంధ్రప్రదేశ్ వాళ్ళైనా తెలంగాణ వాళ్ళైనా మేల్ క్యాండిడేట్స్ అండ్ ఫిమేల్ క్యాండిడేట్స్ ప్రతి ఒక్కరు ఎలిజిబుల్ అయితే ఉంటారు. అండ్ హైలైట్ ఏంటంటే మీకు ఎలాంటి అప్లికేషన్ ఫీ లేదు. అండ్ సెలెక్ట్ అయిన వాళ్ళకి స్టార్టింగ్ లోనే సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ కాబట్టి మీకు చాలా అలవెన్సెస్ ప్రొవైడ్ చేస్తారు. మినిమం గానే 30,000 కి పైగానే శాలరీ అయితే పొందొచ్చు. సో అప్లికేషన్ ఫీ లేదు, ఎక్స్పీరియన్స్ కూడా అవసరం లేదు. కాబట్టి నేను ఇదే వీడియోలో జాబ్స్ కి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ తో పాటు అప్లికేషన్ ఎలా చేసుకోవాలో కూడా చెప్తాను. కాబట్టి మీరు వీడియోని మాత్రం ఇంకా మీరు వీడియోని ఖచ్చితంగా లైక్ చేసి స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూడండి. సో ఈ ఆపర్చునిటీ మీకు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కింద పనిచేస్తున్న ఇండియన్ ఎయిర్ ఫోర్స్ వాళ్ళైతే గ్రూప్ సి లెవెల్ ఉద్యోగాల కోసం రిక్రూట్మెంట్ అయితే చేస్తున్నారు. సో ఇందులో మీకు చాలా రకాల ఉద్యోగాలు ఉన్నాయి. డిఫరెంట్ లొకేషన్స్ నుంచి వచ్చే మీకు పోస్టింగ్ మాత్రం ఆల్ ఓవర్ ఇండియాలో మీకు పోస్టింగ్ అయితే ఇస్తుంటారు. సో ఇక చూడండి, ఫస్ట్ మీకు చాలా రకాల ఉద్యోగాలు ఉంటాయి. ఎల్డీసీ ఉంటుంది, లోవర్ డివిజన్ క్లర్క్. మాక్సిమం ప్రతి పోస్ట్ లో మీకు జనరల్ లో వేకెన్సీస్ ఉన్నాయి, ఓబీసీలో వేకెన్సీస్ ఉన్నాయి, ఎస్సీలో ఉన్నాయి, ఎస్టీలో ఉన్నాయి, ఎక్స్ సర్వీస్ మెన్ ఉన్నాయి, పీడబ్ల్యూబీడీ వాళ్ళకు కూడా సపరేట్ ఈడబ్ల్యూఎస్ వాళ్ళకు ఉన్నాయి, ఎక్స్ సర్వీస్ మెన్ వాళ్ళకు ఉన్నాయి, పీడబ్ల్యూబీడీ వాళ్ళకు కూడా సపరేట్ గా వేకెన్సీస్ అయితే ఉన్నాయి. సో ఇక్కడ జనరల్ లో మాక్సిమం జనరల్ లో వేకెన్సీస్ ఉన్నాయి కాబట్టి జనరల్ లో ఉన్న పోస్టులకి ఏ కేటగిరీ వాళ్ళైనా ఎలిజిబుల్ ఉంటారు. సో ఇంకా ఓబీసీ అంటే బీసీ వాళ్ళందరూ, ఎయిర్ ఫోర్స్ అనేది సెంట్రల్ గవర్నమెంట్ కిందకి వస్తుంది కాబట్టి బీసీఏ బీసీడీ అందరినీ ఓబీసీ కిందకే కన్సిడర్ చేస్తారు. ఇంకా ఎక్స్ సర్వీస్ మెన్ వాళ్ళకు ఉన్నాయి, పీడబ్ల్యూబీడీ వాళ్ళకు ఉన్నాయి. ఈడబ్ల్యూఎస్ అంటే జనరల్ లో ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ ఉందనుకో మీరు ఈడబ్ల్యూఎస్ కిందకి వస్తారు. ఎస్సీ ఎస్టీ తెలిసిందే. ఇంకా యూఆర్ అంటే జనరల్ అనమాట. ఈ యూఆర్ లో ఉన్న పోస్టులకి ఏ కేటగిరీ వాళ్ళైనా ఎలిజిబుల్ ఉంటారు. సో మీకు ఎల్డీసీలో ఉద్యోగాలు ఉన్నాయి, హిందీ టైపిస్ట్ లో ఉద్యోగం ఉంది, ఇంకా కుక్ ఉంది, స్టోర్ కీపర్ అని ఉంది, కార్పెంటర్ ఉంది, పెయింటర్ ఉంది, ఎంటీఎస్ మల్టీ టాస్కింగ్ స్టాఫ్ ఉంది, మెస్ స్టాఫ్ అని చెప్పి, ఇంకా లాండ్రీ మెన్ ఉంటుంది, హౌస్ కీపింగ్ ఉంటుంది, డ్రైవర్ ఉంటుంది. ఇలా చాలా రకాల ఉద్యోగాలు ఉన్నాయి. సో మీకు వెస్ట్ బెంగాల్ లొకేషన్ సంబంధించి 148 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. నెక్స్ట్ వచ్చేసి మీకు అస్సాం లొకేషన్ కి సంబంధించి ఉన్నాయి, ఇంకా మీకు హర్యానాకి సంబంధించి ఉన్నాయి, న్యూఢిల్లీకి సంబంధించి ఉన్నాయి. సో మీకు అస్సాంకి వచ్చేసి ఎల్డీసీలో 1 వేకెన్సీ ఉంది. నెక్స్ట్ వచ్చేసి మీకు హర్యానాలో హిందీ టైపిస్ట్ ఒక వేకెన్సీ ఉంది. ఇంకా మీకు న్యూఢిల్లీ నుంచి మీకు ఎల్డీసీ లోవర్ డివిజన్ క్లర్క్ అయితే 3 వేకెన్సీస్ ఉన్నాయి. సో మీకు పోస్టింగ్ అయితే ఆల్ ఓవర్ ఇండియాలో ఉంటుంది. అండ్ మీకు అప్లికేషన్ ఫీ లేదు కాబట్టి నేను క్వాలిఫికేషన్ కూడా డీటెయిల్ గా చెప్తాను. ప్రతి పోస్ట్ కి ఏ క్వాలిఫికేషన్ ఉండాలో చెప్తాను. స్కిప్ చేయకుండా మీరు కనుక క్వాలిఫికేషన్ ఉంటే అప్లికేషన్ చేసి పెట్టండి. ఫర్దర్ గా చూసుకుందాం మీరు సెలెక్ట్ అయితే ఎక్కడ వస్తుంది ఏందనే బట్టి. సో మీరు తర్వాత కూడా వెళ్ళొచ్చు. సో ఫస్ట్ మీకు చూడండి, ఇక్కడ వాళ్ళు క్లియర్ గా ఇచ్చారు, సెలెక్టెడ్ క్యాండిడేట్స్ విల్ బి సబ్జెక్టెడ్ టు ఆల్ ఇండియా సర్వీస్ లయబిలిటీ అని ఇచ్చారు. సో మీరు ఆల్ ఇండియన్ వైజ్ గా మీరు ఎక్కడైనా సర్వీస్ చేసుకోవచ్చు. సో ఏజ్ లిమిట్ చూద్దాం. మీకు మినిమం 18 ఇయర్స్ నుంచి మాక్సిమం 25 ఇయర్స్ ఏజ్ అయితే ఉండాలి. సో ఈ 25 ఇయర్స్ అనేది జనరల్ వాళ్ళకు ఉంటుంది. ఏజ్ లో కేటగిరీ వైజ్ గా రిలాగేషన్ ఇస్తారు. ఓబీసీ వాళ్ళకి చూడండి 3 ఇయర్స్ ఏజ్ రిలాగేషన్ ఉంటుంది. అంటే ఓబీసీ వాళ్ళు 38 ఇయర్స్ ఏజ్ ఉన్నా అప్లై చేసుకోవచ్చు. అలాగే ఎస్సీ ఎస్టీ వాళ్ళకు 5 ఇయర్స్ ఏజ్ రిలాగేషన్ ఉంటుంది. ఎస్సీ ఎస్టీ వాళ్ళు 30 ఇయర్స్ ఏజ్ ఉన్నా సరే ఈ జాబ్స్ కి అప్లై చేసుకోవచ్చు. ఇంకా పీడబ్ల్యూబీడీ వాళ్ళకైతే ఏకంగా 10 ఇయర్స్ ఏజ్ రిలాగేషన్ ఇస్తున్నారు. అంటే పీడబ్ల్యూబీడీ వాళ్ళు 35 ఇయర్స్ ఏజ్ ఉన్నా అప్లై చేసుకోవచ్చు. ఇలా మీకు కేటగిరీని బేస్ చేసుకుని ఏజ్ లో రిలాగేషన్ ఇస్తున్నారు. కాబట్టి మీరు ఖచ్చితంగా నోటిఫికేషన్ పీడిఎఫ్ లింక్ ని వీడియో కింద డిస్క్రిప్షన్ లో ఇస్తాను. ఒకసారి డౌన్లోడ్ చేసుకొని థరోలీ చెక్ చేసుకోండి. సో క్వాలిఫికేషన్ వరకు వస్తే చూడండి, నేను ఎవ్రీ పోస్ట్ కి డీటెయిల్ గా చెప్తాను. మీరు వీడియోని మాత్రం స్కిప్ చేయకుండా వినండి. ఫస్ట్ ఎల్డీసీ చూద్దాం. ఎల్డీసీ లోవర్ డివిజన్ క్లర్క్ ఉంటుంది. దీనికి 7th CPC లెవెల్ 2 ప్రకారం శాలరీ అయితే ఇస్తారు. దీనికి మినిమం 12th క్లాస్ పాస్ అయిన వాళ్ళు ఎలిజిబుల్ ఉంటారు. 12th అంటే ఏం లేదు, 10th తర్వాత ఇంటర్ గానీ, ఐటీఐ గానీ, డిప్లొమా గానీ, లేదంటే హైయర్ స్టడీ చేస్తే ఎలిజిబుల్ ఉంటారు. కాకపోతే మీకు టైపింగ్ స్పీడ్ వచ్చి ఉండాలి. ఇంగ్లీష్ లో అయితే 35 వర్డ్స్ పర్ మినిట్, హిందీలో అయితే 30 వర్డ్స్ పర్ మినిట్ మీకు టైపింగ్ స్పీడ్ ఉండాలి. తర్వాత హిందీ టైపిస్ట్ కూడా సేమ్ లెవెల్ 2 ప్రకారం శాలరీ ఇస్తుంది. సేమ్ 12th క్వాలిఫికేషన్ ఉండాలి. మీకు ఖచ్చితంగా సేమ్ ఇంగ్లీష్ లో 35 వర్డ్స్ పర్ మినిట్, హిందీలో అయితే 30 వర్డ్స్ పర్ మినిట్ మీకు టైపింగ్ స్పీడ్ అయితే వచ్చి ఉండాలి. నెక్స్ట్ వచ్చేసి స్టోర్ కీపర్ ఉంటుంది. స్టోర్ కీపర్ కి 12th క్వాలిఫికేషన్ ఉంటే సరిపోతుంది. డిజైరబుల్ అనేది ఇంపార్టెంట్ కాదు, ఎసెన్షియల్ మాత్రమే ఇంపార్టెంట్. డిజైరబుల్ ఉంటే మీకు ప్రిఫరెన్స్ ఇస్తారు అంతే.
తర్వాత సివిలియన్ మెకానికల్ ట్రాన్స్పోర్ట్ డ్రైవర్, సో మీకు డ్రైవర్ ఉద్యోగాలు కూడా ఉన్నాయి. లెవెల్ 2 ప్రకారం శాలరీ ఉంటుంది. దీనికి కూడా సేమ్. దీనికి మెట్రికులేషన్ పాస్ అయ్యి మీతో ఖచ్చితంగా లైట్ మోటార్ వెహికల్ తో పాటు హెవీ మోటార్ వెహికల్ లైసెన్స్ ఉందనుకో మీరు ఈ జాబ్స్ కి ఎలిజిబుల్ ఉంటారు. సో ఇది చాలా బెనిఫిట్. చాలా మందికి అంటే చాలా మంది కాదు, కొందరికి లైసెన్స్ ఉంటుంది. సో వాళ్ళకి డ్రైవింగ్ ఫీల్డ్ లో ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం చాలా బెనిఫిట్ అవుతుంది. ఎందుకంటే లైసెన్స్ ఉన్న వాళ్ళు చాలా తక్కువ ఉంటారు కాబట్టి, ఒకవేళ మీకు లైసెన్స్ లేకున్నా సరే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ లో ఎవరికన్నా లైట్ తో పాటు హెవీ మోటార్ వెహికల్ లైసెన్స్ ఉంటే ఖచ్చితంగా వాళ్ళకి షేర్ చేయండి. చాలా అంటే చాలా యూజ్ అవుతుంది ఈ పోస్ట్ కి. నెక్స్ట్ వచ్చేసి మీకు కుక్ ఉద్యోగాలు కూడా ఉన్నాయి. కుక్ ఉద్యోగాలకు మాత్రం 10th తో పాటు 1 year ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలి. ఇన్ ట్రేడ్ అంటే కుక్ లో సంబంధించి మీకు ట్రేడ్ మీకు 1 year ఎక్స్పీరియన్స్ ఉండాలి. తర్వాత పెయింటర్ ఉంటుంది, 10th పాస్ అయి ఉండాలి. దాని తర్వాత కార్పెంటర్ ఉంటుంది, దీన్ని కూడా 10th పాస్ అయి ఉండాలి. మినిమం మీరు 10th క్వాలిఫికేషన్ తో పాటు మీకు ఎక్స్ట్రా ఎక్స్పీరియన్స్ ఏమైనా ఉంటే ప్రిఫరెన్స్ కానీ అవన్నీ కంపల్సరీ అయితే ఏం కాదు, ఒక కుక్ కి తప్ప.